మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వంటివి రేపు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ మంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం వస్తున్నారు. ఎలా ఉంది వాళ్ళ స్పందన అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. పిఠాపురం కూడా ఆయన ఎక్కడం కూడా గర్వకారంగా ఫీల్ అవుతుంది. అంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు ఇంత భారీ మెజారిటీ గెలుస్తారని? ఆయన నామినేషన్ చేసిన రోజే మేము భారీ మెజారిటీతో నెగ్గుతాడని కూడా మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడు ఆయన గెలవడం, ఉప ముఖ్యమంత్రి అవ్వడం, మంత్రి అవ్వడం అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పిఠాపురం మనలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఉప్పాడు సైడ్ అయితే హార్బర్ ఒకటి, నెక్స్ట్ దుర్గాడ్ అయితే పత్తి రైతులకి, పవన్ సైడ్ అయితే పాదగాయ కానీ, శ్రీపాద శివ సంస్థానం కానీ ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ చేస్తే మాకు ఇంకా అభివృద్ధి చెందుతుందని పిఠాపురం సైడ్ మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం మొట్టమొదటిసారిగా రేపు అడుగు పెట్టబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరిలో అడుగు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన పరిపాలన చూస్తుంటే ఆయన ఇప్పుడే అధికారులు అందరినీ దడదలాడించేస్తున్నారా, ఇంక ఇదే కొనసాగిస్తారని. గత పరిపాలన మీద ఇప్పుడు పరిపాలన ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నారు. ఇలా కొనసాగించి ప్రజలందరికీ ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని పొంది చేయకుండా ఇలాగే కంటిన్యూ చేయాలని మేము